మొత్తానికి చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూసి ఖచ్చితంగా ఈసారి రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అనే విధంగా అంటున్నారు. మీరు దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పటికే పాలన వ్యవస్థ అంతా కూడా గాడి తప్పింది, అనంతా కూడా సరైన పద్ధతులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? గత ప్రభుత్వంలో మొత్తం పాలన వ్యవస్థ అంతా కూడా దారి తప్పిందా? మీకు ప్రమాణ స్వీకారం చేసి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చాయి? రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసే లోపల ఏ విధంగా గాడిలో పెట్టారో ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఇంత అల్లర్లు కానీ ఈ దహనగాండ కానీ ఎప్పుడు కూడా జరగలేదు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగల. మొట్టమొదటిసారిగా ఇంత దహనగాండ చూస్తా ఉన్నాం. ఇన్ని రకాల దాడులు చూస్తా ఉన్నాం. ఇన్ని హింసాయుత ఘటనలు చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం లేదు, 175 నియోజకవర్గాల్లోనూ కూడా ప్రేరేపిత దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అనార్గనైజ్డ్ కాదు, ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఒక పార్టీ ఆర్గనైజ్ చేసి ఈ దాడులు చేయిస్తా ఉందంటే రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం చేసుకోండి. పట్టుమని 10 రోజులు కూడా కాల రిజల్ట్ వచ్చి 10 రోజుల్లో ఇంత దుర్మార్గమైన పాలననే ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ప్రజలకు అర్థమైపోయింది. పాలిచ్చే ఆవును వదిలేసి నాకు అర్థం కాదు దున్నపోతుని ఏ విధంగా చూడాలనేది ప్రజలకు తెలుసు. ఏ విధంగా ఆవును పూజించుకోవాలో ప్రజలకు అర్థమైంది. ఇంత దారుణంగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. తప్పకుండా చూస్తాం. 5 సంవత్సరాలు మీకు నెలలోనే 2 నెలల్లోనే మీకు మార్పు కనబడే కార్యక్రమం జరుగుతుంది నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఎలక్షన్ లో ఎగినంత మాత్రాన నేను ఏదైనా చేసేస్తాను అనేటటువంటి కార్యక్రమాలు జరిగితే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 19 నెలల వరకు ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎస్, ఎమోషన్ గా మీరు ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని తిట్టి అభాస్పాలు చేసే కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని అభాస్పాలు చేసే విధంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్లు పోరాటం చేసి లేదంటే ప్రజలందరూ రెచ్చగొట్టే విధంగా చేస్తే జరగవచ్చు. నారాయణమూర్తి గారు, దాడులు జరుగుతా ఉన్నాయి. పాలైపోయింది. ప్రజాస్వామ్యం అపహాస్యం జరిగింది. నేను చెప్తా ఉన్నా, దమనగడ జరుగుతూ ఉంది, దానగడ జరుగుతూ ఉంది, చూస్తా ఉన్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఏదో అనుకుంటున్నారేమో. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైంది మీరు ఎంతవరకు మీరు చేస్తారు, ఎంతవరకు మీరు వాళ్ళతో ఇది చేస్తారనేది. చూడండి, నేను చేస్తా ఉన్నా. మార్పు ఏ విధంగా వస్తుందో చూడండి ప్రజల్లో. నారాయణమూర్తి గారు, దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుందని నవ్వుకుంటున్నారండి వాళ్ళిద్దరు. మీరు చూస్తున్నారా? నేను నవ్వమని అడుగుతున్నా, మీరు నవ్వుతూ ఉండాలి. ఇట్లా వికటాటహాసం చేస్తూ ఉండాలి. ప్రజాస్వామ్యం అబాసు పాలైపోతున్నప్పుడు మీరు వికటాటహాసం చేస్తూ ఉండాలి. క్రూరంగా నవ్వాలి. క్రూరంగా దాడులు చేస్తూ ఉన్నారు, దానికి క్రూరంగానే నవ్వుతారంటున్నా నేను. మీరు నవ్వుతూ ఉండండి. ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, దాని సమాధానం అదే రీతిలో చెప్తారు. ఎలక్షన్ వచ్చిన వరకు ఆగుతారేమో అనుకుంటున్నారేమో మీరు. ప్రజలు అదే కొడుతున్నారు ప్రజలని. మహిళలను లేదు, లేదు అది ఈ జిల్లా అని లేదు, అది మంగళగిరిలో పట్టపగలు శోభను చెదకొట్టేసి భార్య భర్తల్ని వాళ్ళని క్షమాపణ అడగమని చెప్పేసి బొమ్మ పెట్టి బొమ్మ దగ్గర కూర్చోబెట్టే కార్యక్రమం అంటే బొమ్మలతో పాలన చేస్తా ఉన్నారు, చేయాలనుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యంలో అది కాదు, అది సాధ్యం కాదు అంటున్నా నేను. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అంటున్నా. మీరు మంచి పాలన చేయండి, నేను చెప్తున్నాను. బ్రహ్మాండమైన గౌరవం సంపాదించుకోండి. ఏం చేసేది మీరేది చేసేది. మీరు ఎంత ఇక మీరు ఎన్ని చేసినా కూడా ఈ నీచ నికృష్ట పాలన అని చెప్పి అనుకునే పరిస్థితి మీరు దాడులు చేసి ఆవుకి దున్నపోతుకి తేడా తెలిసిపోయిందంట. పాలన చేయమని చెప్తే మీరు పాలన దాడులు చేస్తారా, కుట్ర మటలు చేస్తారా? మీ వరమనే జనసేన కార్యకర్తలు మీ వరమనే పిఠాపురంలో మీ వరమనే మీరు సృష్టించారు. అదే మా వరమ చెప్పాడు. వర్మ
నేను మా మాట్లాడాను మనిషి చెప్పాడు. వర్మ గారు ఇదే మా మీరు- మనిషి అంటే ఇలాగే మీరు మసిపూసుకోండి ప్రజలకు అర్థమైంది. చెప్పకండి. కాదు మీరు సృష్టించింది అది. దున్నపోతుంది అప్పుడే మొదలెట్టారు. వర్మ అప్పుడే నాతో మొదలెట్టారు. డైరెక్ట్ గా చెప్పారు. డైరెక్ట్ గా మీతో ఏం లైవ్ లో చెప్పారండి? చెప్పాడు. నన్ను చంపడానికి చూశారు, అత్యాచారం చేశారు నా మీద. అవన్నీ నా మీ- కాళ్ళు మీ- చెప్పండి. ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు point of- మీ ఒక్క- విద్య అండి. ఆయన చెప్పాడు. నారాయణమూర్తి గారు ఈ విద్యది వర్మ చెప్పాడంట. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీ విద్య వదిలేస్తాను. ఓకే ఓకే నారాయణమూర్తి గారు ప్లీజ్ వదిలే విద్యకు వదిలేస్తాను. నారాయణమూర్తి గారు. మాట్లాడాడంటే మీ విద్య అంటే మీ విద్యకు వదిలేస్తున్నా, అవన్నీ మీ మీ విద్య. సంస్కారానికి వదిలేస్తున్నా, నారాయణమూర్తి గారు సంస్కారానికి వదిలేస్తున్నా. ఆయన నాతో మాట్లాడాడంటే, నేను డైరెక్ట్ లైవ్ లో మాట్లాడాడంటే మీ విద్య అంటే మీ విద్యార్థి వదిలేస్తున్నా, మీ సార్, మీ సంస్కారానికి విద్యలో వదిలేస్తున్నా. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీ విద్యార్థికి సంస్కారానికి వదిలేస్తున్నా అంటున్నా నేను వాదించలేదు మీతో. మీ సంస్కారానికి వదిలేస్తున్నా అంటున్నా. నాతో లైవ్ లో మాట్లాడితే కారు కనబడతా ఉంటే అక్కడ లైవ్ లో మీరు విద్య పర్లేదు. ఓకే, నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం, ప్లీజ్. మాట్లాడుతుంటే ఎందుకంటే నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేయగలరా? ఒక్క నిమిషం. చాలా చేశారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూతురు పడగలరా అని అడుగుతున్నా. నారాయణమూర్తి గారు అవమానించారు మీరు. రాజ్యాంగాన్ని అవమానించారు. రైట్ రైట్ ఎవరు దారి వారిగా పోతా ఉన్నారు. నారాయణమూర్తి గారు ఒక పద్ధతి లేదు, ఒక సంప్రదాయం లేదు మీకు. నారాయణమూర్తి గారు వదిలేసి 5 సంవత్సరాలు యూనిటీగా ఉండి పరిపాలన చేస్తారని చెప్పేసి మీకు ఓట్లేస్తే మీరు ఎంత నీచిన ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీ ఆవేదన నారాయణమూర్తి గారు వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. మీ ఆవేదన అర్థమైంది మాకు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. రైట్ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు ఆగండి. ఇంతకంటే ఏం చెప్పి మీ సంస్థ సరే సరే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు కేవలం విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో కేవలం మాట్లాడుతూనే ఉంటారు అంతే. Yes, వాళ్ళు వాస్తవం పరిస్థితి వాళ్ళకి లేదు. నారాయణమూర్తి గారు ఆవేదన చెప్తున్నారు. పార్థసారథి గారు ఆవేదన కాదండి, అది కేవలం ఆక్రోశం కాదు. వాళ్ళు చేసిండేటువంటి యొక్క ఆక్రోశానికి సంబంధించి ఏదో అక్కడ ఎక్కడెక్కడో రిటార్ట్ జరిగితే 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయా? మా అనంతపురం జిల్లాలో ఒకటి కూడా జరగలేదే. 14 నియోజకవర్గాలు ఉండేటువంటి దాంట్లో మరి ఉండేటువంటి దాంట్లో ఎక్కడా జరగలేదే. ఊరికే 175 నియోజకవర్గాలు అని చెప్పేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎట్లా? రెండోది నారాయణమూర్తి గారికి ఒక మాట అడుగుతున్నా. ఈ పోలీసులు ఈ వ్యవస్థ అంతా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన మరుసటి రోజు నుంచేనే మొత్తం ఏమన్నా మార్చారా? అంతా మీ వాళ్లే కదా పోలీసులు. అవును, ఆ పోలీసులే కదా ఉండేది. ఆ పోలీసులతోనే కదా ఇంతకాలం మీరంతా పనిచేసిండేటువంటిది. ఆ పోలీసులతోనే పనిచేసి ఈ రోజు ఆ పోలీసుల మీద మీరు మాట్లాడుతా ఉన్నారు. వాస్తవమే, ఇంకా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది, నిన్న ఏర్పడింది. వాటి మీద ఏవే వచ్చాయో చర్యలు తీసుకునే దానికి అవకాశం నిన్నటి నుంచి ఉంది. గతంలో జరిగిండేటి ఉంటే కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ, ఆ పోలీసులు ఎవరు? 5 ఏళ్ల పాటు మీతో పనిచేసిండేటువంటి వాళ్లే కదా. అధికారం పోలీసులు 5 ఏళ్ల పాటు నారాయణమూర్తి గారు మీ యొక్క ఫెయిల్యూర్ ఇది, వాళ్ళది కాదు ఫెయిల్యూర్. ప్రభుత్వం నిన్న ఏర్పడింది. నిన్న వరకు ముందు జరిగిందేదంతా మీ పోలీసుల ద్వారా పోలీసులు. మీరు ఆ ఇచ్చారో దాంతో ఈ రోజు మీరు దానికి ప్రభుత్వం రెస్పాండ్ మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు గారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను నారాయణమూర్తి నేను అర్థం చేసుకుంటున్నా. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, నేను మాట్లాడినప్పుడు చేయలేరు మీరు. నారాయణమూర్తి గారు మాట్లాడండి. నారాయణమూర్తి గారు నేను మాట్లాడలేదు. ఇంకా మాట్లాడేటువంటి నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒకటి ఏం చెప్పాలి మీరు? డిబేట్ కాదు ఇది. నీ ఈ పోలీసులు ఉండేటువంటిది ఇప్పటిదాకా. ఈ రోజు నిన్న ప్రభుత్వం వ్యవస్థ వస్తుంది. అంతవరకు మీ పోలీసులు ఉండేటువంటిది. నారాయణమూర్తి గారు వెయిట్ చేయండి. మీరు మాట్లాడారు కదా, వెయిట్ చేయండి. వాళ్ళు ఏం మాట్లాడతారు విందాం. మీ తప్పుల్ని మా తప్పుల మీద ఎట్లా వేస్తారు? మీరు చేసిండేటువంటి తప్పులు మా మీద ఎట్లా వేస్తారు? 27 సంఘటనలు జరిగాయి. 27 సంఘటనలు జరిగినాయని మీ వాళ్లే ఇచ్చారు. దాని మీద చర్యలు తీసుకోవాలి. నిన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకోకుండా ఉంటే మీరు మాట్లాడేటువంటి దానికి అర్థం ఉంటుంది. అలా కాకుండా జరుగుతానే ఎక్కడో వచ్చి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలా? ఊరికే నిందించిన